మహిళలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్రంలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని టిడ్కో గృహాల్లో నివసించే మహిళల ద్వారా ఎంఎస్ఎంఈ యూనిట్లు నెలకొల్పి వారికి జీవన భృతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని మంత్రి నారాయణ అన్నారు. టిడ్కో నివాస సముదాయాల్లో ఖాళీ స్థలాలున్న 163 ప్రాంతాల్లో పట్టణ పేదరిక సంస్థ ద్వారా లైవ్లీహుడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు. హైదరాబాద్లోని ప్రగతి నగర్లో మహిళా పారిశ్రామికవేత్తల అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కును మంత్రి నారాయణతో పాటు మెప్మా, టిడ్కో ఎండీలు, పరిశ్రమల శాఖ అధికారులు సందర్శించారు. Okay. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.